మహిళల్లారా సమాజాన్ని సంస్కరించండి. ఎందుకంటే ఏదైతే మదరసా ఇక్కడ స్థాపించబడినదో స్త్రీల కోసం ప్రత్యేకమైనది. సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా. దీని ప్రస్థానం మనం చూసి ఉన్నాము. 2014లో ప్రారంభించబడిన ఈ మదరసా సుబ్హానల్లా చుట్టుపక్కల అనేక గ్రామాలలో తౌహీద్ యొక్క జ్ఞానాన్ని పెంచుతూ, షిర్కును అల్హమ్దులిల్లా ఖండిస్తూ, బిద్అతులను ఖండిస్తూ అల్హమ్దులిల్లా ముస్లిములకు వాస్తవమైన ఇస్లాం ధర్మాన్ని చూపించటములో తన వంతు సహకారాన్ని అందిస్తూ, అల్లాహు అక్బర్, సుమారు 148 మంది మహిళలు 148 మంది మహిళలు ప్రతిరోజు వచ్చి విద్యను నేర్చుకోవటం నేటి కాలములో సాధారణమైన అంశము కాదు ప్రియులారా. అల్హమ్దులిల్లా, అల్హమ్దులిల్లా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరించుగాక. ఈ మదరసా ద్వారా ఈ చుట్టుపక్కల గ్రామాలలో, ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారికి అల్లాహ్ తఆలా తౌహీద్ యొక్క జ్ఞానాన్ని నేర్చుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్ యొక్క జ్ఞానాన్ని పొందే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. ప్రియులారా, సమాజం యొక్క సంస్కరణలో మహిళల పాత్ర, ఇస్లాం యొక్క చరిత్ర ఎప్పటి నుండి ప్రారంభమైనదో దానికంటే ముందు నుండే సుబ్హానల్లా ప్రవక్తల జీవితాల నుండే మనకు ఇస్లాంలో మహిళల యొక్క స్థానం, సమాజాన్ని సంస్కరించటములో, సమాజములో ఉన్న వారిని తౌహీద్ పై నిలబెట్టటములో మహిళల యొక్క ప్రస్తావన మనకు ప్రవక్తల కాలాల నుండే తెలుస్తుంది ప్రియులారా. మనము చూసినట్టయితే హజరతే ఇబ్రాహిం అలైహిస్సలాతు వస్సలాం యొక్క భార్య ఎవరైతే హాజర్ అనబడుతుందో ఆమె అల్లాహ్ యొక్క తౌహీద్, అల్లాహ్ యొక్క ఏకత్వంపై నిలబడుతూ ఒక పక్షి కూడా ఎగరని మక్కా లోయలో తన జీవితాన్ని ప్రారంభించి తన పసికందు, తన కుమారుడు అయిన హజరతే ఇస్మాయిల్ అలైహిస్సలాం తౌహీదును స్థాపించటానికి కారణమైన స్త్రీ హజరతే హాజర్ ప్రియులారా. ఎప్పుడైతే హజరతే ఇబ్రాహిం అలైహిస్సలాం హాజర్ను ఆ మక్కాలో విడిచిపెట్టి వెళ్ళిపోయారో ఆమె రవ్వంత మాట పలకలేదు. సుబ్హానల్లా. అల్లాహ్ తాలా తన భర్తకు ఆజ్ఞాపించిన ఆదేశం, తన భర్త నీటి చుక్క లభించని మక్కా లోయలో పసికందు, పాలు త్రాగుతున్న శిశువు హజరతే ఇస్మాయిల్ అలైహిస్సలాంను హాజరుతో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అల్లాహు అక్బర్. ఆమె యొక్క ఆ ప్రాంతములో తౌహీదుపై ఆమె నిలబడి అక్కడ సమాజం ఆమె ద్వారా ఆవిర్భావములోనికి, ఉనికిలోనికి వచ్చింది. ఆమె సంస్కరణ, ఆమె జీవితములో ఆమె అల్లాహ్ తాలా యొక్క ఏకత్వంపై నిలబడిన విధానానికి అల్లాహ్ తాలా ఎంత గుర్తింపును ప్రసాదించాడంటే, ప్రళయ దినం వరకు ఎవరైతే ఆరాధన నిమిత్తం కాబా గృహానికి వెళతారో ఆమె అల్లాహ్పై నమ్మకంతో ఏ సఫా మర్వా కొండల మధ్య ఆమె 7 సార్లు పరిగెత్తిందో ప్రళయ దినం వరకు ఆమె యొక్క అల్లాహ్పై నమ్మకానికి నిదర్శనంగా అల్లాహ్ తాలా ఆ విధానాన్ని ప్రపంచంలో విడిచిపెట్టి వెళ్ళాడు ప్రియులారా. మనం చూసినట్లయితే మహాప్రవక్త హజరతే ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మక్కా జీవితములో ప్రవక్త వారి వెన్నంట ఉండి ప్రవక్త వారిని ముందుకు కదిలించిన మహిళ మనందరి తల్లి ఉమ్ముల్ ముమినీన్ హజరతే ఖదీజా రదియల్లాహు తఆలా అన్హా ప్రియులారా. ఎప్పుడైతే ప్రవక్త వారు మొదటిసారి హజరతే జిబ్రీల్ అలైహిస్సలాం వహీ తీసుకొని వచ్చారో ప్రవక్త వారు కంగారు పడలేదా? ఇంటికి వచ్చి ప్రవక్త ఇంతగా కంగారు పడ్డారు. జమ్మిలూని జమ్మిలూని, నాపై దుప్పటి కప్పండి, నాపై దుప్పటి కప్పండి. అప్పుడు ప్రవక్త వారికి స్వాంతన చేకూర్చే పలుకులు పలికినది హజరతే ఖదీజా కాదా ప్రియులారా?
వల్లా అల్లాహ్ తాలా మిమ్మల్ని ఎన్నటికి అవమానం పాలు చెయ్యడు. మీరు అతిథుల సత్కారము చేస్తారు, మీరు పేదల హక్కులు నిర్వర్తిస్తారు, మీరు ఎవరైతే అప్పులలో ఉన్నారో వారికి సమయాన్ని ఇస్తారు. అల్లాహ్ మిమ్మల్ని అవమానం పాలు చెయ్యడు. ప్రవక్త వెంట నిలబడినది హజరతే ఖదీజా రదియల్లాహు తాలా అన్హా కాదా ప్రియులారా? సుబ్హానల్లాహ్. ఇస్లాం యొక్క ధర్మములో ముష్రిక్కుల యొక్క కష్టాలను భరిస్తూ అందరికంటే ముందు తన ప్రాణాన్ని అర్పించిన హజరతే సుమయ్య రదియల్లాహు తాలా అన్హా ఒక స్త్రీ సోదరులారా. అల్లాహు అక్బర్. హజరతే ఖదీజా రదియల్లాహు తాలా అన్హా గురించి ఇంకొక మాట మనం మాట్లాడుకోవాలి. అల్లాహు అక్బర్. అందరికంటే ముందు ప్రవక్త వారి మిషన్, ప్రవక్త వారు తీసుకువచ్చిన లా ఇలాహా ఇల్లల్లాహ్ అన్న కలిమాను స్వీకరించింది ఎవరు? పురుషులలో హజరతే అబూ బకర్, పిల్లలలో హజరతే అలీ, బానిసలలో హజరతే జైద్ బిన్ హారిసా రదియల్లాహు అన్హుమ్ అజ్మఈన్. అల్లాహు అక్బర్. వీరందరికంటే ముందుగా ప్రవక్త వారు తీసుకువచ్చిన లా ఇలాహా ఇల్లల్లాహ్ కలిమాను స్వీకరించినది ఒక స్త్రీ. ఆమె హజరతే ఖదీజా కాదా? అల్లాహు అక్బర్. ఈ రోజు ప్రపంచం అంటుంది ఇస్లాంలో స్త్రీకి స్థానము లేదు, ముస్లిములు ఆడవాళ్ళను చదవనివ్వరు, ఆడవారి హక్కులను ముస్లింలు కొల్లగొడతారు. ఇవన్నీ వాట్సాప్ యూనివర్సిటీ మాటలు ప్రియులారా. వాస్తవానికి ఇస్లాం స్త్రీకిచ్చిన ఘనత ఏమిటి? ఒక్కొక్క విషయాన్ని మీరు చూసే ప్రయత్నము చెయ్యండి. సుబ్హానల్లాహ్. స్త్రీ ఇస్లాం ధర్మంలో ఏమి చెయ్యలేదు ప్రియులారా. హజరతే హాజర్ను మనం చూసాం, హజరతే ఖదీజా లాంటి స్త్రీని మనం చూసాం, హజరతే సుమయ్య రదియల్లాహు తాలా అన్హా లాంటి స్త్రీ చూసాం. జ్ఞానములో మహోన్నత స్థాయికి చెందిన అమ్మ ఆయిషా స్త్రీ కాదు? అమ్మ ఆయిషా సిద్దికా రదియల్లాహు తాలా అన్హా ప్రవక్త చనిపోయేటప్పుడు అమ్మ ఆయిషా వయస్సు ఎంతండి? ప్రవక్త చనిపోయే సమయానికి అమ్మ ఆయిషా సిద్దికా రదియల్లాహు తాలా అన్హా వయస్సు ఎంత? 18 సంవత్సరాలు. 18 ఏళ్ల వయస్సులో ఆమె వైధవ్యాన్ని పొందారు ప్రియులారా. అయినా అప్పటికే ఆమె ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లము నుండి 2210 హదీసులు మనకు విడిచిపెట్టి వెళ్ళింది అమ్మ ఆయిషా సిద్దికా రదియల్లాహు తాలా అన్హా. ఒక్కొక్క మాట మీరు మాట్లాడుకుంటే ఎలాంటి స్త్రీలు గడిచారు ఇస్లాం యొక్క చరిత్రలో ప్రియులారా. ఫాతిమా అల్ ఫెహరీ ప్రపంచములో మొట్టమొదటి యూనివర్సిటీ, మన దృష్టిలో మస్జిదే నబవి మొట్టమొదటి యూనివర్సిటీ ప్రియులారా. ప్రపంచం యొక్క దృష్టిలో క్రీస్తు శకం 859లో మొరాకోలో మొట్టమొదటి యూనివర్సిటీని ప్రారంభించింది ఒక మహిళ, ఒక ముస్లిం మహిళ. ఫాతిమా అల్ ఫెహరీ కాదు, ఇబ్నే ఖరవీయూన్ యూనివర్సిటీని ఆమెను స్థాపించలేదు, ఏం చేయలేదు ముస్లిం స్త్రీలు. అరే, ఇస్లాం ధర్మంలో ఇలాంటి స్త్రీలు గడిచారు. ప్రవక్త వారి కాలములోనే ఎప్పుడైతే పోరాటాలు జరిగాయో, పోరాటాలలో గాయపడిన వారికి మదీనాలో టెంట్లు వేసి నర్సులుగా సేవలు అందించిన రుఫైదా అల్ అన్సారియా ఇస్లాంలో మహోన్నత స్థానం కలిగింది. ప్రవక్త కాలంలో గాయపడిన వారికి కుట్లు వేసి ఉమ్మే అతియ్యా రదియల్లాహు తాలా అన్హా తన స్థానాన్ని ఎక్కడికో తీసుకువెళ్ళింది. ఈరోజు ప్రశ్న, ఈరోజు మన సోదరీమణులు మన సమాజాన్ని సంస్కరించడం కోసం చేస్తున్న ప్రయత్నము ఏమిటి? అల్లాహు అక్బర్. జరుగుతుంది సంస్కరణ, కానీ అనేక విషయాలలో ప్రియులారా అల్లాహ్ రక్షించుగాక ఈ సంస్కరణను ఎక్కడో చిన్న భాగం ఆపే వారిలో కూడా మన సోదరీమణులు కానవస్తారు మనకు సోదరులారా. ఖైర్, పదండి, నేను ఎక్కువ సమయం మీ వద్ద తీసుకోకుండా నాకు ఇవ్వబడిన సమయంలోనే ఇన్షాల్లా తాలా నేను కొన్ని మాటలు చెప్పి నా యొక్క మాటను ముగిస్తాను సోదరులారా. సుబ్హానల్లా. అన్నింటికంటే మొదటి మాట ప్రియులారా, సంస్కరణ. అల్లాహ్ తాలా ఖురాన్ గ్రంథములో ఎక్కడైతే పురుషులకు సంస్కరణ అన్న విషయాన్ని బోధించాడో ఇక్కడ 2 మాటలు ఉన్నాయండి. నా అంశం ఏంటి? ఓ మహిళల్లారా, సమాజాన్ని సంస్కరించండి. సమాజాన్ని సంస్కరించాలి అంటే
ముందుగా మనం సంస్కరింపబడాలి. మన సంస్కరణ జరిగిన తరువాత మనం సమాజాన్ని సంస్కరించగలం. మరి సోదరి మనులకు అల్లా ప్రత్యేకించి ఖురాన్ గ్రంథములో సంస్కరణ గురించి బోధించాడు. ఎప్పుడైతే తిర్మిజీలో ఒక రివాయత్ వస్తుంది. ఈ రివాయతులో హజరతే ఉమ్మే సలమా రదియల్లాహు తాలా అన్హా ఆమెతో ఇతర సహాబియాత్ ఏం చేశారంటే ఒక ధర్మ సందేహాన్ని లేవనెత్తారు. ఆ ధర్మ సందేహం ఏమిటంటే అల్లాహ్ తాలా ఖురాన్ గ్రంథములో ఎక్కడ వాక్యాలు దింపినా పురుషుల్ని మాత్రమే సంబోధిస్తున్నాడు. అల్లా ఏ వాక్యాన్ని దింపినా పురుషుల్ని సంబోధిస్తున్నాడు. అల్లాహ్ తాలా స్త్రీలను సంబోధించటము లేదే అన్న ధర్మ సందేహం ఆమెకు మరియు అంటే ఉమ్మే సలమా రదియల్లాహు తాలా అన్హా మరియు ఇతర సహబియాత్కు వచ్చింది. వీరికి ధర్మ సందేహము వచ్చిందో లేదో అల్లాహ్ తాలా మహిళలకు పురుషులతో పాటు 10 మాటలు బోధించాడు. ఈ 10 మాటలు మన జీవితాలలో సంస్కరణగా ముందు రావాలి. నేను ఎక్కువ సమయాన్ని తీసుకోను, మీ ముందు వాక్యాన్ని పెట్టేస్తూ ఉన్నాను. మీరు ఇంటికి వెళ్ళి తిరిగి చదివే ప్రయత్నము చెయ్యండి. సోదరులు సోదరిమణులు, వాక్యము సంఖ్య ఎంత? 33వ అధ్యాయం సూరే అహ్జాబ్, వాక్యము సంఖ్య 35. ఇందులో అల్లాహ్ తాలా మహిళలు మరియు పురుషుల యొక్క సంస్కరణకు సంబంధించి 10 మాటలు చెప్పాడు. ఈ 10 మాటలు ఏమిటి? మొట్టమొదటి మాట ముస్లిముగా మారాలి. రెండవ మాట మూమినాగా మారాలి. మూడో మాట కానితీన్ కానితాత్, అల్లాహకు విధేయత చూపేవారిగా మారాలి. నాలుగవ మాట సాదికీన్ సాదికాత్, అంటే మీరు సత్యము మాట్లాడేవారు పురుషులు, సత్యం మాట్లాడే స్త్రీలుగా మారాలి. వస్సాబిరీన వస్సాబిరాత్, ఓర్పు వహించే స్త్రీ ఓర్పు వహించే పురుషునిగా మారాలి. వల్ ఖాషిఈన వల్ ఖాషియాత్, అల్లాహకు భయపడే వారిగా మారాలి. ఎప్పటి వరకైతే అల్లాహ్ యొక్క తక్వా, అల్లాహ్ యొక్క ఖషియత్ మన హృదయాలలో రాదో మనలో సంస్కరణ రాదు. ప్రియులారా, అల్లాహు అక్బర్. అల్లాహ్ యొక్క భయభక్తి మన హృదయంలో వచ్చినప్పుడే మన జీవితంలో సంస్కరణ అన్న మాట వస్తుంది. ఆ తరువాత వల్ ముతసద్దికీన వల్ ముతసద్దికాత్, దాన ధర్మాలు చేసే పురుషులు, దాన ధర్మాలు చేసే స్త్రీలుగా మారండి. ఆ తరువాత వస్సాయిమీన వస్సాయిమాత్, ఉపవాసాలు పెట్టే స్త్రీలుగా, ఉపవాసాలు పెట్టే పురుషులుగా మారండి. ఆ తరువాత వల్ హాఫిజీన్, ఎవరండి? దేన్ని కాపాడుకోవాలి? వారి యొక్క మర్మాంగాలను. వల్ హాఫిజీన ఫురూజహుం వల్ హాఫిజాత్, వారి యొక్క మర్మాంగాలను కాపాడుకునే స్త్రీలు, వారి మర్మాంగాలను కాపాడుకునే పురుషులు. చివరిగా 10వ మాట అల్లాహ్ చెప్పాడు, వజ్జాకిరీన అల్లాహ కసీరం వజ్జాకిరాత్, అల్లాహను అత్యధికంగా స్మరించే స్త్రీలు, అల్లాహను అత్యధికంగా స్మరించే పురుషులు. ఎన్ని మాటలు చెప్పారు అల్లాహ్? 10 మాటలు. 1 ముస్లిం, 2 మోమిన్, 3 విధేయత, 4 సత్యం పలకటం, 5 ఓర్పు వహించటం, 6 అల్లాహకు భయపడటం, 7 దాన ధర్మాలు చెయ్యటం, 8 ఉపవాసాలు పాటించటం, 9 మర్మాంగాన్ని కాపాడుకోవటం, 10 అల్లాహ్ యొక్క స్మరణ ఎక్కువగా చెయ్యటం. అల్లాహు అక్బర్. ఈ 10 గుణగణాలు ముందుగా మన జీవితాలలో ప్రవేశించాలి. మనం ఈ 10 గుణగణాలపై ఆచరించటములో వస్తే ఇన్షా అల్లా ఆ తరువాత మనం సమాజాన్ని సంస్కరించటం కోసం ఏం చెయ్యగలం అన్న మాటలు నేను ముఖ్తసరిగా చెప్పే ప్రయత్నము చేస్తాను. మొదటి మాట, ఒక ముస్లిం స్త్రీ అన్నింటికంటే ముందు ఎలా మారాలండి? ముస్లిమా. ముస్లిమా అంటే అర్థం ఏంటండి? ముస్లిం అన్న పదానికి అర్థం ఏంటి? ముస్లిం అన్న పదానికి అర్థము సోదరులారా విధేయత చూపటం. విధేయత. ఎవరికి విధేయత? నిన్ను సృష్టించిన నీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు నీ జీవితములో నువ్వు విధేయతను ప్రకటించే ప్రయత్నము చెయ్యాలి.
అల్లాహ్ మాట రాగానే, ప్రవక్త మాట రాగానే మన యొక్క మనోవాంఛకు తావు లేని జీవితం మనలో రావాలి. సుబ్హానల్లాహ్. వస్తుందా? మనం ఎప్పుడు ముస్లిం అనబడతాం? నా ప్రియమైన సోదరిమణులారా, నా ప్రియమైన సోదరులారా, వింటూ ఉంటాం సహబియాత్ యొక్క గొప్ప మనస్సు ఎలా ఉండేదంటే, ప్రవక్త వారు కూడా స్త్రీల పట్ల చాలా గౌరవంగా ప్రవక్త వారు మెలిగేవారు. ఎలా అల్లాహ్ మాట వచ్చిన వెంటనే స్త్రీలు తల ఉంచేవారు. ఒకసారి ప్రవక్త చెప్పారు స్త్రీలతో, మీరంతా జకాత్ చెల్లించాలి, మీరంతా సదకా ఇవ్వాలి. సుబ్హానల్లాహ్. మనం వింటూ ఉంటాం సహబియాత్ యొక్క ఈమాన్, వారి యొక్క ఆభరణాలు తీసి ఇచ్చేశారు. సుబ్హానల్లాహ్. ఈ రోజు రెండో మాట, మన వారు ప్రేమించేది ఆభరణాలను. ఆ విషయాన్ని పక్కన పెడితే సహబియత్ యొక్క ఈమాన్ ఎలా ఉండేది? వెంటనే ఎప్పుడైతే ప్రవక్త నోటి వెంట మాట విన్నారో ఒక సహబియా, ఎవరండి? అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు యొక్క భార్య. ఆమె మనస్సులో, అరే ప్రవక్త ఒక మాట చెప్పారు, నేను సదకా చెయ్యాలి, నా సదకా ఇవ్వటానికి ఎక్కువ అర్హుడు నా దృష్టిలో నా భర్త. నా భర్త పేదవాడు, ప్రవక్త సదకా చేయమంటున్నారు, నేను ఏ విధంగానైనా సదకా చెయ్యాలనుకుంటున్నాను, కానీ నా భర్తే పేదవాడు కదా, నా భర్తకి ఇవ్వాలనుకుంటున్నాను. సుబ్హానల్లా. ప్రవక్త మాట విన్న వెంటనే ఆచరించే గుణం వారి జీవితాల్లోకి వచ్చేసింది. రెండవ మాట, భర్తకు సదకా ఇవ్వచ్చో ఇవ్వకూడదో ఒకసారి వెళ్ళి ప్రవక్తను తిరిగి ప్రశ్నిద్దాం. చూడండి, ఒక మాటపై ఆచరించే గుణగణం, మరి తిరిగి దానిని ఆచరించటములో ప్రవక్త ఏం చెబుతారు అన్న ప్రశ్న. ఈరోజు ఏమైపోతుందంటేనండి, ఒక మాట చెప్పనా, చాలా మంది మన సోదరిమణులు సోషల్ మీడియాను ఫాలో అవుతున్నారు. సోషల్ మీడియాలో ఏ ప్రసంగం ఎవరు చేస్తున్నారు, ఎవరి ప్రసంగం వినాలి, ఎవరి ప్రసంగం సరైనది, ఎవరి ప్రసంగం సరైనది కాదు అన్న ఆలోచన లేదు. చాలా మందిని కన్ఫ్యూజ్. నేను ప్రశ్నించాను, ఏంటమ్మా జీవితంలో ఇంత కన్ఫ్యూజ్ అంటే, ఎవరి ప్రసంగాలు పడితే వారి ప్రసంగాలు విని వాటి పట్ల ఆచరించేస్తే అల్లాహ్ రక్షించుగాక మనం సరైన మార్గంపై ఉండం. కాబట్టి అన్నింటికంటే మొదటి మాట ఈరోజు నేను ప్రత్యేకించి నా సోదరీమణులకు చెప్పే మాట, సోషల్ మీడియాలో ఎవరి ప్రసంగాలు పడితే వారి ప్రసంగాలు వినే ప్రయత్నము చెయ్యకండి. ప్రతి టోపీ పెట్టుకున్న వారు మీకు ఖురాన్ హదీసు మాట చెప్పారు, వారు ఖురాన్ హదీసు మాట వారి ఆలోచన విధానానికి తగ్గట్టు చెబుతారు. మరి ఎవరి మాట ప్రకారం ఖురాన్ హదీస్ అర్థం చేసుకోవాలి, ఎవరు చెప్పే మాట వినాలి? ఫఇన్ ఆమను బిమిస్లి మా ఆమంతుం బిహి ఫఖద్ ఇహ్తదౌ. ఎవరైతే సహబాల మార్గం ప్రకారం నడుస్తారో, ఆ సహబాల మార్గం ప్రకారం నడిచే సహబాల వలె ఈమాన్ కలిగిన ఉలమాల మాటలు వినాలి. జాగ్రత్త, మీరు ఎవరిని వింటున్నారు? ఈరోజు ఒక ఫిత్నా అండి, ఈరోజు ఒక ఫిత్నా. అనేక మంది రకరకాల బిద్అత్ పనులు చేస్తారు. ధర్మం అనుకొని ఖైర్ పక్కన పెట్టండి. ఖైర్, మన మాట ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. హజరత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు యొక్క భార్య, ప్రవక్త సదకా చేయమన్నారు, ఇవ్వచ్చో ఇవ్వకూడదో తిరిగి హజరతే బిలాల్ వద్దకు వెళ్ళారు. హజరతే బిలాల్ వద్దకు వెళ్ళి, బిలాల్, ప్రవక్తకు చెప్పండి, స్త్రీ తన భర్తకు సదకా ఇవ్వవచ్చా? వేరే స్త్రీ కూడా అలాంటి ప్రశ్ననే తీసుకొని ప్రవక్త వారి ఇంటి గుమ్మం ముందు నిలబడింది. హజరతే ఎవరైతే అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు భార్య కూడా ఇదే ప్రశ్నను తీసుకువెళ్ళింది. చెప్పారు, బిలాల్, ప్రవక్త వారికి అడగండి, కానీ ఒక షరతు సుమా, ప్రవక్త వారికి మా పేర్లు చెప్పకూడదు, మా పేర్లు చెప్పకుండా ప్రవక్త వారిని అడగాలి. సుబ్హానల్లా. హజరతే బిలాల్ రదియల్లాహు తాలా అన్హు లోపలికి వెళ్ళారు, ప్రవక్తతో ఈ ధర్మ సందేహాన్ని అడిగారు. వెంటనే ప్రవక్త అడిగారు, బిలాల్, ఈ ప్రశ్న ఎవరు ప్రశ్నించారు? ప్రవక్త అడిగితే మరి బిలాల్ రదియల్లాహు తాలా అన్హు మాటను దాచలేరు కదా. వెంటనే హజరతే బిలాల్ చెప్పేశారు, ఫలానా ఫలానా ఈ విధంగా ప్రశ్నించారు. ప్రవక్త సమాధానం ఇచ్చారు, వెళ్ళండి,
వారి భర్తలకు వారి యొక్క సదకా ఇవ్వమని చెప్పండి. సుబ్హానల్లా. మొదటి మాట, సహబియాత్ ఎలా ఉండేవారంటే ఏ ధర్మ మాట తెలిస్తే దానిని తీసుకునేవారు, ఆచరించేవారు. ప్రవక్త వారి కాలంలోనే సహబియాత్ వెళ్ళి ప్రవక్తకు కంప్లైంట్ చేశారు. ప్రవక్త, మాపై పురుషులు అధిగమించేశారు, అంటే మీరు పురుషులకు ఎక్కువ మాటలు చెబుతున్నారు, మీ నుండి ఎక్కువ జ్ఞానం మేము నేర్చుకోవటం లేదు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ప్రవక్త ఏం చేశారు, సరేనమ్మా, అయితే వారంలో ఒక రోజు మీరు ఏదో ఒక ఇంటిలో ఇజ్తిమా ప్రారంభించండి, నేను అక్కడికి వచ్చి మీకు ధర్మాన్ని బోధిస్తాను. ఈ వీక్లీ ఆడవాళ్ళ ఇజ్తిమా ఏదైతే ఉందో అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలములో ఆ సహబియాత్ యొక్క జజ్బాకు తార్కాణం. ప్రియులారా, అల్లాహు అక్బర్. మనం చూడటం లేదా ఎలా స్త్రీలకు ధర్మము నేర్చుకునే ఎంత ఆశ ఉండేది ప్రియులారా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిదే ఈ రోజు అంటే ప్రజలు అంటున్నారు స్త్రీలు మస్జిద్కే రాకూడదు. ఎవరు చెప్పారయ్యా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా సెలవిచ్చారు, లా తమ్నఉ నిసాఅకుముల్ మసాజిద. మీరు మీ స్త్రీలను మస్జిదుకు రాకుండా ఆపకండి. మీ ఆజ్ఞ, మీ పర్మిషన్ గనక, మీ అనుమతి గనక వారు అడిగితే వారికి ఖచ్చితంగా అనుమతి ఇవ్వండి. ప్రవక్త వారి కాలంలో ఈరోజు మస్జిదులలో మింబర్ ఉంటుంది, చూశారు? మింబర్. ఏ మింబరు పైన అయితే ఇమాం ఎక్కి ప్రసంగము చేస్తారో ఈ మింబర్ ఎలా వచ్చింది ఉనికిలోకి? సహీ ముస్లింలో ఒక రివాయత్ వస్తుంది, ఒక పురుషుడు లేదా ఒక మహిళ ప్రవక్త వారిని ఇలా ప్రశ్నించింది అని హదీస్ యొక్క పదాలు ఉన్నాయి. ఏమి? ప్రవక్త వద్దకు ఒక స్త్రీ వచ్చి చెప్పింది, ప్రవక్త, మస్జిదులో జమాత్ పెరిగిపోయింది, మీరు మాకు కనిపించటము లేదు. అరే, ప్రవక్త వారు మస్జిదే నబవీలో ఎక్కడ ఖుతుబా ఇచ్చేవారండి? ఒక ఖర్జూరపు చెట్టు యొక్క మ్రానుకు ఆనుకొని ప్రవక్త ఖుతుబా ఇచ్చేవారు. ముందు వరుసల్లో పురుషులు, ఆ వెనుక పిల్లలు, ఆ వెనుక స్త్రీలు కూర్చునేవారు. ఆ స్త్రీ చెప్పింది, ప్రవక్త, నా వద్ద ఒక బానిస ఉన్నాడు, ఆ బానిస వడ్రంగి పని చేస్తాడు, ఆ వడ్రంగి పని చేసే బానిసతో మీకు వేదిక తయారు చేయిస్తాను, మీరు గనక ఆ వేదిక ఎక్కితే అందరికీ కనిపిస్తారు చెప్పటం జరిగింది. ప్రవక్త అన్నారు, ఇన్షితి, నువ్వు తయారు చేయిస్తే తయారు చేయించమ్మా. సుబ్హానల్లా. ఆ రోజుల్లోనే స్త్రీలలో అల్హమ్దులిల్లా ధర్మం పట్ల ప్రేమ ఉండేది, ధర్మం పట్ల ఉత్సాహం ఉండేది. ఈరోజు నేను నా సోదరీమణులకు చెప్పే మొదటి మాట ఏమిటంటే, అమ్మా, మనము కూడా అలాంటి ఈమాన్ కలిగి ఉండాలి. హజరతే సుమయ్యా రదియల్లాహు తాలా అన్హా జీవితములో ఎలాంటి ఏకత్వం ఉండేదో ఈ రోజు మన స్త్రీలలో అలాంటి ఏకత్వము రావాలి. ఎలాంటి ఏకత్వం? హజరతే సుమయ్యా రదియల్లాహు తాలా అన్హా యొక్క దేహం రెండు వైపులా రెండు ఒంటెలకు కట్టబడి, రెండు ఒంటెలకు ఇరువైపులా తాళ్ళు కట్టబడి ఆమె దేహాన్ని, ఆ రెండు ఒంటెలను వ్యతిరేక దిశలలో నడిపిస్తూ ఉన్నా ఆమెతో వచ్చి అబూ జహల్, సుమయ్యా చెప్పు, అల్లాహ్తో పాటు వేరే ఆరాధ్య దైవాలు ఉన్నారని. సుమయ్యా రదియల్లాహు తాలా అన్హా తన దేహం రెండు ముక్కలు అవ్వబోతున్నా ఆ క్షణంలో కూడా అంటుంది, అల్లాహు అహద్, అల్లా ఒక్కడే సృష్టికర్త అండి. అబూ జహల్ యొక్క చేతిలో బరిసె ఉంది. విపరీతమైన కోపముతో హజరతే సుమయ్యా యొక్క పొట్టలో, కడుపులో ఆ యొక్క బరిసె గుచ్చబోయాడు. ఆ బరిసె కాస్త అక్కడి నుండి జారి ఆమె మర్మాంగములోకి చొచ్చుకు వెళ్ళిపోయింది. ఆమె షహీదా అయిపోయింది అల్లాహ్ మార్గంలో. నా సోదర సమాజమా, ప్రత్యేకించి నా సోదరిమణులారా, ఈ రోజు ఇస్లాంలో అన్నింటికంటే మన జీవితంలో రావలసినది తౌహీద్. ఎట్టి పరిస్థితులలోనూ మన జీవితంలో షిర్క్ రాకూడదు. అది షిర్కే అక్బర్ అయినా, షిర్కే అస్గర్ అయినా మన జీవితంలో షిర్క్ రాకూడదు సుమా. ఏమవుతుంది? మనకు తెలియకుండానే చాలా మంది సోదరులు, సోదరిమణుల జీవితాలలో షిర్క్ వచ్చేస్తుంది. నేను కొన్ని మాటలే చెబుతాను, సమయం కూడా అయిపోతుంది సోదరులారా. షిర్క్
ఎట్టి పరిస్థితులలోనూ అల్లా షిర్కును క్షమించడు, జ్ఞాపకం పెట్టుకోండి. ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి వ యగ్ఫిరు మా దూన జాలిక లిమన్ యషా. నిశ్చయంగా అల్లాహ్ తాలా షిర్కును క్షమించడు. కాబట్టి షిర్కు నుండి మన సోదరి మనులు బయటకు వచ్చేయాలి. ఏం జరుగుతుందండి? చిన్న చిన్న మాటలకు షిర్క్ చేస్తారు. అది షిర్క్ అక్బర్ కానివ్వండి, అదైతే ఏదైనా వలీ వద్దకు, బాబా వద్దకు, ఎవరైనా దర్గా వద్దకు వెళ్ళి మాకు సంతానం ప్రసాదించండి అడగటం, ఇది డైరెక్ట్ గా పెద్ద షిర్క్ ప్రియులారా. అల్లా ఎట్టి పరిస్థితులలో దీన్ని క్షమించడు సోదరులారా. నా ప్రియమైన సోదరి సమాజమా, ఆలోచించండి. మీకు సంతానం కలగలేదు, సంతానం ఇచ్చేవాడు అల్లా. మీరు అనారోగ్యములో ఉన్నారు, ఆరోగ్యం ఇచ్చేవాడు అల్లా. మీరు కష్టములో ఉన్నాడు, మీ కష్టాన్ని తీర్చేవాడు అల్లా. అల్లాహ్ తప్ప మీకు మీ యొక్క కష్టాన్ని తొలగించేవాడు లేడు, ఉన్నాడు అని నమ్మకండి. అది షిర్క్ అవుతుంది. చిన్న షిర్క్ నుండి దూరంగా అవ్వాలండి. చిన్న షిర్క్ చూడండి, మాటల చిన్న షిర్క్ ఎన్ని రకాలండి? పెద్ద షిర్క్ డైరెక్ట్ గా అల్లాహ్తో వేరే వారిని షరీక్ చేయటం. చిన్న షిర్క్ ఎన్ని రకాలు? మాటలతో షిర్క్, చేతలతో షిర్క్. మాటలతో షిర్క్ ఏంటండి? రకరకాల షిర్క్ ఉంటుందండి. ఏంటా షిర్క్? అత్తియరా, అపశకునపు మాటలు. ఇస్లాంలో ఉండి కూడా అపశకునాన్ని నమ్మటం, అపశకునపు మాటలు మాట్లాడటం. బయటకి వెళ్ళాను, నల్ల పిల్లి ఎదురొచ్చింది, నా పని జరగదు భావించటం, ఇది షిర్కే అస్గర్ అండి. నేను బయట పనికి వెళ్తున్నాను, నా భార్య ఎదురు రావాలి. ఎవరైనా భర్త భార్యను ఎదురు రమ్మంటే ఆమె చెప్పాలి, అయ్యా నా చేతిలో నీ విధిరాత లేదు, మంచి జరిగినా కీడు జరిగినా అల్లాహ్ తరపు నుండి జరుగుతుంది. సోదరి మనులారా, షిర్కును ఆపండి. మీ ఇళ్లల్లో ఇలాంటి ఈమాన్ ఉంటే నా సోదర సమాజమా, నా సోదరి మనులారా, షిర్కును ఆపండి. మనం కూడా చెబుతాం కదా, చిన్న చిన్న షిర్క్ ఎన్ని రకాలుగా ఉంటుందండి. నఊజు బిల్లాహి మిన్ జాలిక్. అనేక రకాల మాటల్లో షిర్క్ ఉంటుంది. ఎవరైనా భోజనం చేస్తుంటే పలమారితి అంటారు, ఎవరో జ్ఞాపకం చేసుకున్నారు, ఇక్కడ టస్కా వస్తుంది. ఎవరైనా వస్తే మీ గురించే మాట్లాడుకుంటున్నాం, మీకు 100 సంవత్సరాలని పలుకుతారు. ఇదంతా అతగాడు 100 ఏళ్ళు జీవిస్తాడు, మీకు ఎలా తెలుసండి? నఊజు బిల్లాహి మిన్ జాలిక్ ఖైర్. షిర్క్ అది పెద్ద షిర్క్ అయినా చిన్న షిర్క్ అయినా బయటకు వచ్చేయండి. ఆ తరువాత తౌహీద్ యొక్క జ్ఞానం పూర్తిగా జీవితాల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది సోదరి మనులారా. ఆ తరువాత రండి, ఈమాన్ అంటే ఏమిటో నేర్చుకోవాలి. అనేక ప్రసంగాలు విన్నారు. ప్రతి ప్రసంగంలో తలబుల్ ఇల్మి ఫరీదతున్ అలా కుల్లి ముస్లిం, ప్రతి ముస్లిం పురుషునిపై, ప్రతి ముస్లిం స్త్రీపై జ్ఞానము నేర్చుకోవటం విధి చెప్పటం జరిగింది. జ్ఞానము నేర్చుకుంటున్నామా నా సోదర సమాజమా? ప్రత్యేకించి నా సోదరి మనులారా, అల్హమ్దులిల్లా, ఈ మదరసా మీకు ఒక వరం. ఈ మదరసా ద్వారా జ్ఞానము నేర్చుకునే ప్రయత్నము చేయండి. అయ్యా, స్త్రీలకు ఒక చక్కటి రూమ్ కట్టి వారికి అన్ని ఫెసిలిటీలు ఇచ్చి అమ్మా వచ్చి నేర్చుకోండి అని చెబితే ఇది మహా అదృష్టమండి. అసలు సోదరి మనులను మస్జిదులకే రానివ్వని వారు ముస్లింల పేరుతో చాలా మంది ఉన్నారు. అలాంటి సమయంలో ముస్లిం సోదరి మనుల కోసం మస్జిదులో ఒక మక్తబు నిర్మించి జ్ఞానము నేర్చుకోవటానికి పిలిస్తే సమయాన్ని తీయాల్సిన అవసరం ఉన్నది. జ్ఞానము లేకుండా ఏమీ లేదు. ఇందాక చెప్పారు గురువు గారు, ఏం చెప్పారు? సమాధిలో 3 ప్రశ్నలు ప్రశ్నించటం జరుగుతుంది. మన్ రబ్బుక, మా దీనుక్, మన్ నబియుక్. ఈ 3 ప్రశ్నలకు సమాధానం ముస్లిం ఇస్తాడా, ఇవ్వడా? నీ ప్రభు ఎవరు? సమాధానం ఏమిస్తాం? అల్లా. నీ ధర్మం ఏమిటి? నా ధర్మం ఇస్లాం. ఆ తరువాత 3వ మాట, నీ ప్రవక్త ఎవరు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ 3 ప్రశ్నలకు విశ్వాసి సమాధానం చెబితే దైవదూతలు 4వ ప్రశ్న ప్రశ్నిస్తారు, వమాయుదురీక, ఈ విషయాలు నీకెలా తెలిసాయి? విశ్వాసురాలు సమాధిలో అంటుంది, ఖరఅతు కితాబల్లా, అల్లాహు అక్బర్, ఆమంతు బిహి వసద్దక్తు, నేను అల్లాహ్ యొక్క గ్రంథాన్ని చదివాను. అమ్మా నా సోదర సమాజమా, నా సోదరి మనులారా, జ్ఞానాన్ని నేర్చుకోండి. సుబ్హానల్లాహ్, ఖురాన్ యొక్క జ్ఞానము నేర్చుకోండి. ఈ జ్ఞానము ద్వారా ఎన్ని కారుణ్యాలు మన జీవితంలో మనం సమయం తీయలేకపోతున్నాం. చూడండి, జార్ఖండ్లో
బొకారో పట్టణములో ఒక స్త్రీ అంధురాలు, 2 కళ్ళు కనిపించని అంధురాలు ఉండేది. ఆమె పేరు నఫీసా ఖాతూన్. 2 కళ్ళు కనిపించని అంధురాలు. అనేక మంది ఖురాన్ యొక్క తిలావత్ చేయటం చూసేది. అల్హమ్దులిల్లా, నేను కూడా ఖురాన్ నేర్చుకుంటాను అన్న ఒక సంకల్పం తన జీవితంలో తీసుకువచ్చింది. ఆ సంకల్పం తీసుకురావటమే కాదు, ఎవరైతే నఫీసా అన్న స్త్రీ ఉందో ఆమె హాఫిజా నఫీసాగా మారిపోయింది. పూర్తి ఖురాన్ గ్రంథం యొక్క కంఠస్థం చేసేసింది. దానితో ఆగలేదు. తనలాంటి గ్రుడ్డి వారందరూ ఖురాన్ గ్రంథాన్ని చదవాలని పూర్తి ఖురాన్ గ్రంథాన్ని బ్రెయిలీ లిపిలో రాసి పెట్టేసింది. సుబ్హానల్లా. గుడ్డివారు ఏ పుస్తకం అయితే దానిపై చిన్న చిన్న కన్నాలు ఉంటాయో దాన్ని చెయ్యి పెట్టి చదువుతారు చూసారా, అలాంటి బ్రెయిలీ లిపిలో ఖురాన్ గ్రంథాన్ని చెక్కి పెట్టింది. మరి నేనెక్కడున్నాను ఈరోజు జ్ఞానంలో? నా సోదర సమాజమా, నా సోదరి మనులారా, చివరి 2-3 మాటలు నా సోదరి మనులారా వినండి. మన జీవితంలో అల్హమ్దులిల్లా సత్యము పలికే వారిగా ఎల్లప్పుడూ ఉండే ప్రయత్నము చేద్దాం. మన జీవితాలలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పట్ల భయభక్తి, అల్లాహ్కు విధేయత ఈరోజు బాధ అనిపిస్తుంది. నా సోదర సమాజమా, ప్రత్యేకించి నా సోదరి మనులారా, అల్లాహ్ తాలా మీకు ఏదైతే హిజాబ్ ఇచ్చాడో దాన్ని ధరిస్తూ దాని యొక్క దావత్ ప్రపంచానికి ఇచ్చే ప్రయత్నము చేయండి. ఈరోజు చాలా బాధాకరమైన మాట, సోదరిమణులు చాలా మంది వారి ఫోటోలను విచ్చలవిడిగా సోషల్ మీడియాలో పెట్టే ప్రయత్నము చేస్తున్నారు. నా సోదరిమణి సమాజమా, మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను, మీరు గనక కంకణము కట్టుకుంటే అనేక రకాల బిదాతులు ఈరోజు ముస్లిం సమాజం నుండి మనం ఆపగలం. ఎక్కడైనా ఎవరైనా అడిగితే మగవాడికి ఏమంటాడు మగవాడు? అయ్యా, ఇంట్లో స్త్రీలు చెబుతున్నారండి. సుబ్హానల్లా. మన స్త్రీలు ఏ విధంగా మారాలి వారి జీవితంలో? అల్లాహ్ మరియు ప్రవక్త మాట వచ్చిన తరువాత ఏ విషయంలోనైనా ఈరోజు నికాలు జరుగుతాయి. నికాలలో ఎన్ని రకాల బిదాతులు మన సమాజంలో వచ్చాయి. ఎవరయ్యా చేయిస్తున్నారు? చెబితే చెబుతారు, మా స్త్రీలు చెబుతారండి. సోదరిమణి సమాజమా, మిమ్మల్ని అభ్యర్థించే విషయం, మీ జీవితాలలో ఇలాంటి బిదాతులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసేయండి. సుబ్హానల్లా. ఏం జరుగుతుంది? సోదరిమణుల ఫోటోలు వాట్సాప్లలో, డీపీలలో, అరే బాధ అనిపిస్తుందండి. అల్లాహ్ అక్బర్, అనేక రకాల ఫోటోలు అప్లోడ్ అవుతున్నాయి. ఏ విధంగా సహాబియా జీవించేవారు? వారిలో పరదా యొక్క గైరత్, పరదా యొక్క ఆత్మాభిమానం సహాబియాత్లో ఎలా ఉండేది ప్రియులారా? ఒక నల్లటి నీగ్రో స్త్రీ వచ్చింది. హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు అంటున్నారు వేరే సహాబీతో, నీకు స్వర్గపు స్త్రీని చూపించనా? చూపించండి అయ్యా, ఇదిగో ఈ నల్లటి నీగ్రో స్త్రీ వస్తుంది, చూశావు? ఈమె స్వర్గపు స్త్రీ. ఎలా అయిందయ్యా స్వర్గపు స్త్రీ? ఈ స్త్రీ ప్రవక్త వద్దకు వచ్చింది. అతత నబీ, ప్రవక్త వద్దకు వచ్చింది. టైం హోగా షేక్. ఈ స్త్రీ ప్రవక్త వద్దకు వచ్చింది. వచ్చి చెప్పింది, ప్రవక్త. ఏం చెప్పింది ప్రవక్తతో? నాకు మూర్ఛ వ్యాధి ఉంది ప్రవక్త. ఈ మూర్ఛ వ్యాధి వలన ఇన్ని అతకషఫ్, ప్రవక్త, నా యొక్క దుస్తులు నా దేహం నుండి పక్కకు తొలగిపోతాయి. మీరు అల్లాహ్తో నా కోసం ప్రార్థించండి. ఫదుల్లాహ్, ప్రవక్తతో ప్రార్థించండి. లీ, నా కోసం ఏమని? అల్లా నన్ను ఈ వ్యాధి నుండి స్వస్థత ప్రసాదించాలని. ప్రవక్త ఏమన్నారు? ఇన్ షితి సబర్తి వలకిల్ జన్న. అమ్మా, ఈ రోగంపై నువ్వు గనక ఓర్పు వహిస్తే నీకు అల్లా స్వర్గం ఇస్తాడమ్మా. లేదా అల్లాహ్తో దువా చేయమంటాను, దువా చేస్తాను, నీకు స్వస్థత ప్రసాదించమని. ఆ స్త్రీ అంటుంది, లేదు ప్రవక్త, నేను అస్బిరు, నేను ఓర్పు వహిస్తాను, కానీ ఒక్క దువా చేసి పెట్టండి ప్రవక్త. ఫదుల్లాహ్ లీ, నా కోసం ఒక్క దువా చేయండి. ఏంటమ్మా దువా? ఎప్పుడైతే నాకు మూర్ఛ వ్యాధి వచ్చి నేను కింద పడిపోతానో నా దేహంపై బట్టలు చిందర వందర కాకుండా నా దేహంపై బట్టలు వాటి స్థానములో చక్కగా ఉండాలని నా కోసం దువా చేయండి అల్లాహ్తో. ప్రవక్త ఆమె కోసం దువా చేశారు. చూడండి, ఒక వ్యాధి గ్రస్తురాలైన స్త్రీ వ్యాధి వచ్చి కింద పడిపోయిన వ్యాధిపై ఓర్పు వహిస్తాను ప్రవక్త, కానీ ఆ వ్యాధితో కింద పడినప్పుడు నా దేహంపై బట్టలు చిందర వందర కాకూడదు, నా యొక్క హిజాబ్ నా దేహం నుండి పక్కకు తొలగకూడదు దువా అడుగుతుంది. ఈరోజు నా సోదరిమణి సమాజమా,
మనం ఎక్కడున్నాం, వారెక్కడ ఉండేవారు. ఈరోజు మన సంస్కరణ, మన జీవితాలలో సంస్కరణ. పదండి, 3వ మాట చెప్పి నా మాటను ముగిస్తూ ఉన్నాను ఇన్షా అల్లా తాలా. సోదరులారా, ఏ విధంగా వారు అల్లాహ్ మార్గంలో తమ జీవితాలు దారాదత్తం చేశారు. ప్రవక్త వారిని ప్రేమించారు, అల్లాహను ప్రేమించారు. సుబ్హాన్ అల్లాహ్. నా సోదరిమణి సమాజమా, ఆలోచించండి. హజరతే ఖదీజా ఏ విధంగా ఈ రోజు మీకు అల్లాహ్ డబ్బిస్తే మీరేం చేయండి, అనవసరంగా ఎక్కడైతే షరియత్ బోధించలేదో అక్కడ డబ్బు ఖర్చు పెట్టకండి. ఒక ఖురాన్ గ్రంథాన్ని తీసుకొచ్చి లైబ్రరీకి గిఫ్ట్ చేయండి. ఏం చేస్తారు? ఒక నికా వస్తే జేబులో 100 రూపాయలు అల్లాహ్ మార్గంలో మనకి రాదు. అదే ఎక్కడైతే హరాం పనులు ఉన్నాయో, బిద్అతులలో లక్షలు అల్లాహు అక్బర్ ఖర్చు పెట్టే ప్రయత్నము చేస్తారు. నేను మీకు చెబుతున్న మాట, మాషా అల్లా, ఈ మద్రసా మీది, దీనికోసం ఖురాన్లు తెచ్చిపెట్టే ప్రయత్నం చేయండి. ఎవరైతే దావత్ పని చేస్తారో వారికి ఒక ఖురాన్ ఇచ్చే ప్రయత్నం మీ వంతు నుండి చేయండి. మీ డబ్బు ధర్మ సమ్మతమైన పద్ధతిలో ఖర్చు పెట్టబడాలి. మీరు 1 రూపాయి అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టినా అల్లాహ్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తాడు. హజరతే ఖదీజా రదియల్లాహు తఆలా అన్హా ఎలాంటి స్త్రీ అయి ఉండేదండి? ఖురైషులో గొప్ప మహిళ, ఒక బిజినెస్ చేసే ఆమె. సుబ్హానల్లాహ్. అల్లాహ్ మార్గంలో ప్రవక్త కోసం, అల్లాహ్ కోసం పూర్తిగా దారాదత్తము చేసేసింది. ముస్లింలు 3 సంవత్సరాలు షీబే అబీ తాలిబులో బాయ్కాట్ చేయబడ్డారు. మక్కా దగ్గరలో అబీ తాలిబ్ లోయలో ప్రవక్త కూర్చున్నారు. ఆతాని జిబ్రీల్, హజరతే జిబ్రీల్ ప్రవక్త వద్దకు వచ్చారు. సుబ్హానల్లాహ్. ప్రవక్త వద్దకు వచ్చారు, అన్నారు, ప్రవక్త, మీ వద్దకు మీ భార్య ఖదీజా వస్తుంది ప్రవక్త. ఆమె చేతిలో చిన్న కప్పు ఉంది, ఆ కప్పులో కూర ఉంది లేదా ఏదైనా పదార్థం ఉంది, ఆమె వస్తుంది ప్రవక్త. హజరతే జిబ్రీల్ అలైహిస్సలాం ప్రవక్తతో అంటున్నారు, ఆమె రాగానే ఆమెకు చెప్పండి ప్రవక్త, సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ ఖదీజాకు సలాం చెప్పమన్నాడని, మరియు నా తరపున ఖదీజాకు సలాం చెప్పండి ప్రవక్త. ఎలాంటి స్త్రీలు గడిచారు. ఈరోజు పేరు పెట్టుకోవమ్మా ఖదీజా అంటే పాత పేరండి, మాకు చాలా రీసెంట్, చాలా కొత్త పేర్లు కావాలి. లేదమ్మా, అదే అమ్మా ఆయిషా. అలాంటి వారి ద్వారా మన జీవితాలలో ఇస్లాహ్ జరుగుతుంది. కాబట్టి చివరిగా నా సోదరిమణులారా, నువ్వు ఒక తల్లిగా నీ ఇంటిని సంస్కరించు, ఒక భార్యగా నీ ఇంటిని సంస్కరించు. ఒక తల్లి, ఒక భార్య, ఒక సోదరిగా ఇంటిలో ఏదైతే షిర్క్ జరిగితే షిర్కును ఆపే ప్రయత్నము చేయు, బిదాత్ జరిగితే బిదాత్ను ఆపే ప్రయత్నము చేయు. నీ స్థానము సాధారణమైనది కాదు. హాఫిజ్ ఇబ్నే హజర్ అస్కలాని రహిమహుల్లా ఫతుహుల్ బారీ లాంటి గ్రంథము రాశారంటే హాఫిజ్ ఇబ్నే హజర్ అస్కలాని రహిమహుల్లా తండ్రి తల్లిని కోల్పోయిన అనాథ. ఆయన అన్నారు, నేను ప్రపంచానికి కనిపించాను అంటే నాకు 2వ తల్లి నా అక్క వలన నేను ప్రపంచం ముందు నిలబడ్డాను. హాఫిజ్ ఇబ్నే హజర్ అస్కలాని రహిమహుల్లా అంటున్నారు. ఈరోజు ఖురాన్ గ్రంథము తరువాత మనం చదివే అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రంథం సహీ బుఖారీ. ఇది ఎవరి దువాల ఫలితమండి? అదే బుఖారీ రహిమహుల్లా తన చిన్నతనములో తన కంటి చూపును కోల్పోయారు. బుఖారీ రహిమహుల్లా తల్లి అల్లాహ్తో దువా అడిగేది, అల్లా నా కొడుకుకు కంటిలో చూపును ప్రసాదించు. ఒక రోజు రాత్రి ఆమె తహజ్జుద్ నమాజ్ చేసి నిద్రించింది. ఆమెకు అల్లాహ్ కలలో చూపించాడు, నీ కుమారునికి అల్లాహ్ కంటిలో వెలుగునిచ్చాడు. ఉదయం తెల్లారింది, కొడుకు వద్దకు వెళ్ళింది. బుఖారీ రహిమహుల్లాకు అల్లాహ్ కంటిలో ఎలాంటి వెలుగునిచ్చాడంటే, బుఖారీ రహిమహుల్లా తన జీవితపు చివరి రోజులలో చంద్రుని వెలుగులో అత్తారీఖుల్ కబీర్ అన్న పుస్తకాన్ని రాశారంటే ఎవరి దువా వలన? తల్లి యొక్క దువా. నా ప్రియమైన సోదరులారా, కాబట్టి నా సోదరిమణులారా, మీకు అల్లాహ్ తాలా విశిష్టమైన ఘనతను ప్రసాదించాడు. ఆ ఘనతను కాపాడుకోండి. మీరు పరస్పరం మంచిని బోధించుకోండి. అన్నింటికంటే ముఖ్యమైన 2-3 మాటలే నేను ముందు ఉంచాను. ఖురాన్ యొక్క జ్ఞానం నేర్చుకోండి, తౌహీద్ యొక్క జ్ఞానము నేర్చుకోండి, షిర్కు నుండి దూరమైపోండి, మీ ఇంటిని సంస్కరించండి. మీ పిల్లలు ఇంట్లో ఉంటారు, చిన్నప్పటి నుండి పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చే ప్రయత్నము చేయండి. సోదరిమణులారా, ఏమంటారు? తల్లి ఒడి మొదటి బడి,
తల్లి ఒడి మొదటి బడి. మీ చిన్న పిల్లవాడు 2 సంవత్సరాలు, మీరు బాత్రూమ్కు తీసుకువెళ్తారు, మీరు ఇంట్లో నేర్పించాలి. మదరసాకు వెళ్ళి దువా నేర్చుకునే ముందు తల్లి దువా నేర్పించాలి. భోజనం చేసే ముందు నాన్న బిస్మిల్లా పలుకు, తల్లి ట్రైనింగ్ ఇవ్వాలి. ఎప్పుడైతే బాత్రూమ్కు తీసుకువెళ్తుందో తల్లి, నాన్న చదువు, పాప చదువు, అల్లాహుమ్మా ఇన్ని అఊజు బికా మినల్ ఖుబుసి వల్ ఖబాయిస్. ఈ దువాలు ఎవరు నేర్పించాలి? ఇమాం గారు మస్జిద్కు వెళ్తే మస్జిద్లోనే నేర్పించాలా? లేదు, తల్లి నేర్పించాలి. తల్లి గనక నేర్పిస్తే ఆ పిల్లవాడు ఎప్పటి వరకు ఆ దువా చదువుతూ ఉంటాడో నేర్పించిన తల్లికి పుణ్యం లభిస్తూ ఉంటుంది. ఎంతమంది అయితే పురుషులు కూర్చున్నారో మీతో కూడా చెప్పే మాట, మీ పిల్లలకు చిన్న చిన్న దువాలు నేర్పే ప్రయత్నము చెయ్యండి. వారితో ఒక ఒప్పందం తీసుకోండి. అరే, ఈ దువా నువ్వు నీ పిల్లవాడికి నేర్పించు, వాడితో ఒప్పందం తీసుకో, వాడు వాడి సంతానానికి నేర్పించాలి. ఎప్పటి వరకు మీరు నేర్పించి వెళ్ళారో జ్ఞానం, మీరు చదివిన తరువాత కూడా మీకు పుణ్యం లభిస్తుంది. కాబట్టి సోదరి మనులారా, ప్రత్యేకించి మీ వద్ద పిల్లలుంటారు, పిల్లలు మీతో ఎక్కువ కలిసి ఉంటారు. చిన్నప్పటి నుండి ప్రవక్తల జీవిత చరిత్రలు, సహబాల జీవిత చరిత్ర ఎప్పుడైనా ఇంట్లో సమయం దొరికితే ఖురాన్ తీయండి. 4 పిల్లలున్నారు, 3 పిల్లలున్నారు, వారంలో ఒకరోజు ఖురాన్ తీసి కూర్చోండి. అందరినీ కూర్చోబెట్టి సూరతుల్ కహఫ్ యొక్క తెలుగు పారాయణం చదివి వినిపించండి. సూరే యూసుఫ్ యొక్క తెలుగు వల్లా ఇన్షాల్లా మన పిల్లల జీవితాల్లో మార్పు వస్తుంది. మిమ్మల్ని కూడా చెప్పండి ఇన్షాల్లా. ఇంట్లో సమయం తీసి ఒకరోజు మీ ఇంట్లో ఉన్న అందరూ కూర్చోండి, ఒక అరగంట సూరే యూసుఫ్ యొక్క తెలుగు తర్జుమా అందరూ కూర్చొని చదవండి. ఒకరోజు కూర్చోండి సూర కహఫ్ యొక్క తిలావత్, దాని తర్జుమా. ఈ విధంగా మన ఇంట్లో ఖురాన్ గ్రంథము గనక మనం అర్థంతో చదివితే అల్లా కారుణ్యం మనపై కురుస్తుంది. ప్రియులారా, ఈ ఖురాన్ యొక్క జ్ఞానమే మన జీవితానికి సంస్కరణ తీసుకొస్తుంది. ప్రియులారా, మనం దాన్ని చదివితే దాని ద్వారానే మన జీవితాల్లో సంస్కరణ, అల్లాహ్ తాలా ఏవైతే మాటలు మనం విన్నామో వాటిపై ఆచరణ చేసే సద్భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరికీ సత్య జ్ఞానము తెలుసుకొని దానిపై ఆచరిస్తూ దాని జ్ఞానం ప్రపంచానికి అందజేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. నాకు అవకాశం ఇచ్చిన ఇక్కడ మస్జిద్ వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక చక్కటి మదరసా మీ ప్రాంతంలో వచ్చింది. దీనితో అల్లాహ్ తాలా ఈ ప్రాంతానికి జ్ఞానం యొక్క వెలుగును ప్రసాదించుగాక. ఆమీన్.